ఇంకా రాలేదేంటి వీడు? రే శివా, రే రారా, పద కూర్చో. కొంచెం జరుగు. ఆపరా. ఇక్కడ ఆపావేంట్రా? చెప్తాను, దిగో. మందేద్దామా? నాకొద్దురా, నేను ఇంటికి వెళ్ళాలి. తాగరా. అయ్యో, నాకొద్దన్నాను కదా. వద్దంటే మానేయ్. రే త్వరగా కానివరా, టైం అయింది. ఉండరా, మనం ఎప్పుడో కలుస్తాం. ఇంటికి వెళ్తే మళ్ళీ బయటికి రావు. రే కొన్నాళ్ళు వేరే ఊర్లో ఉండి చూడు, అప్పుడే ఇదంతా అర్థమవుతుంది. ఈసారి వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళండి రా. నిర్మలాని నాతో పాటు తీసుకువెళ్తాను. అక్కడికెళ్ళి చూశానురా, సౌకర్యంగా లేకపోయినా మేము అక్కడ సంతోషంగా ఉంటాం. చిన్నప్పటి నుంచి నేను ఊహించుకున్న కళ నెరవేరబోతుందిరా. ఒక వారం తర్వాత తను నా సొంతం కాబోతుంది అనుకుంటేనే చాలా సంతోషంగా ఉందిరా. నేను అదృష్టవంతుని కదా స్వామి. తను నువ్వు తీసుకెళ్ళిపోతే నాకు ఇంకెవరుంటారా? చెప్పు. నన్ను కన్ను వెంటనే చచ్చిపోయింది మా అమ్మ. నన్ను వదిలేసి ఆత్మహత్య చేసుకున్నాడు మా నాన్న. నాకు అన్ని నిర్మలయ్యేరా. నా నిర్మలానే. తనని తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నావా? తీసుకువెళ్ళనివ్వనురా, తీసుకువెళ్ళనివ్వను. స్వామి బండిది, వాడి తర్వాత చూసుకుందాం. వెనకాల బస్సు వస్తుంది, లైట్ ఆఫ్ చేయి. పదా. నిన్నే ప్రేమించాలని, నిన్నే ప్రేమించాలని. ఏమైందరా? వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోకూడదు. ఎలాగైనా వాడిని తీసుకొచ్చాయి. సరే. ఏమైంది సార్? ఎవరో గుద్దేసి వెళ్ళిపోయారు. మీరు సాయం చేయండి. జాగ్రత్త, జాగ్రత్త. అటువైపు వెళ్ళరా, నేను డోర్ తెరుస్తాను. జాగ్రత్త. నీకోసం ఏం వదులుకోమన్నా వదులుకుంటాను రా. కానీ నా ప్రాణానికి ప్రాణమైన నిర్మలాన్ని మాత్రం వదులుకోనరా. వదులుకోనరా.
నిర్మలా రేయ్ బండి ఆపరా ఆపరా ఏయ్ నిర్మలా రేయ్ నీకు బుద్ధి లేదు నిర్మలా అయ్యో నిర్మలా ఏమైంది నిర్మలా అయ్యో రా నిర్మలా వెళ్దాం రా రా వెళ్దాం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం రా నిర్మలా రా వెళ్ళిపోదాం రా నిర్మలా రమ్మంటున్నాను కదా ఏయ్, రమ్మంటాను కదా అయ్యో రా నిర్మలా ఎక్కడికైనా వెళ్ళిపోదాం రా నిర్మలా నేను కోపడ్డం తప్పే ఎక్కడికైనా వెళ్ళిపోదాం బండిలో ఎక్కు ఎక్కడికైనా వెళ్ళిపోదాం రా నిర్మలా నా మాట నిర్మలా అందరూ వస్తున్నారు జీపులో ఎక్కు కూర్చో ఏయ్ రావద్దు దగ్గరికి రావద్దు ఏయ్ రావద్దు వస్తే చంపేస్తాను రావద్దు రావద్దు ఎవరైనా అడుగు ముందుకు వేస్తే చంపేస్తాను డ్రైవర్ ఒక్క అడుగు ముందుకు వేసామో చంపేస్తాను దగ్గరికి రావద్దు ఏయ్ మర్యాదగా కత్తి కింద పడే. పడయ్యను దగ్గరికి వస్తే దీన్ని చంపేస్తాను రేయ్ నిన్ను నా కొడుకు అనుకున్నాను కదరా ఇలా చేస్తున్నావు. ఆపోయా నీ కొడుకులాగాని ఊరందరి ముందు వాగుతున్నావే ఒక్కసారైనా నీ కొడుకుగా నన్ను భావించావా ఏయ్ స్వామి శివాని చంపింది నువ్వే అని మా అందరికి ఇప్పుడు తెలిసిపోయింది. అవునరా వాణ్ణి చంపింది నేనేరా ఏయ్! ప్రేమ అనేది మనసుకు సంబంధించిన విషయం. అది అర్థం చేసుకోకుండా ఇలా మురటంలాగా ప్రవర్తిస్తున్నావు. ప్రేమ గురించి నాకు చెప్తున్నావా 8 ఏళ్ల వయసు నుంచి ఇదే నా ప్రాణం అనుకున్నాను రా ఇది నా ప్రాణం నా ప్రాణాన్ని అడిగితే ఆ? స్వామి నీకేమైనా దెయ్యం పట్టిందా? అవును ప్రేమ దక్కకపోతే ఆ దేవుడికి దెయ్యం పడుతుందని ఈ లోకం తెలుసుకోవాలి స్వామి వద్దు. వద్దు బాబు. వద్దు కండక్టర్ దగ్గరికి రావద్దు చంపేస్తాను చంపేరా చంపేయ్. నీ ప్రాణాన్ని నీ చేతులతో చంపేయ్. రేయ్ చంపరా. ఏయ్! రేయ్ తను మా అత్త కూతురేవి కాదు, మాకు కావాల్సింది నువ్వే. నిన్ను తీసుకెళ్లకుండా మేము ఇక్కడి నుంచి ఎవరం కదలం. నువ్వు తనని చంపినా చంపకున్నా సరే. ఎందుకురా కత్తి చేతిలో పట్టుకొని మాట్లాడుతూ ఉన్నావు? కొయ్యరా, ధైర్యం ఉంటే గొంతు కొయ్యరా చూద్దాం. ఈమెని సొంతం చేసుకోవడానికే కదా నీ ప్రాణ స్నేహితున్నే చంపావు. ఈమెను కూడా చంపే. చంపే స్వామి నన్ను చంపే. నేను చంపలేను పో! రామ్మా రా. రే స్వామి వద్దు. ఏయ్! స్వామి వద్దు. స్వామి ఏయ్! వద్దు రేయ్, స్వామి. స్వామి చెయ్యి పట్టుకోరా. వదిలో పైకి రా. ఎక్కు. వదలరా చెయ్యి గట్టిగా పట్టుకో. లాగు. రేయ్, పైకి లాగు. రేయ్, స్వామి, స్వామి, చెయ్యి రేయ్, లాగు. పైకి లాగు. స్వామి, పైకి రా. పైకి రా. పైకి రా. పైకి రా. పైకి రా. పైకి రా. రేయ్, చెప్పేది విను. గట్టిగా పట్టుకో. రేయ్, స్వామి, వద్దు. పైకి రా. రేయ్, పైకి రా. అయ్యో దేవుడా. ఇతరుల జీవితాలు అనేవి మనం కిటికీలోంచి చూసే దృశ్యాలు లాంటివి. అలాగే మన జీవితం కూడా మిగతా వాళ్ళకి కిటికీలో నుంచి కనబడే దృశ్యమే. ఇక్కడ కాలం మారే కొద్దీ దృశ్యాలు కూడా మారుతుంటాయి. అలాగే సుబ్బయ్య కళ్యాణి జీవితాల్లోనూ కాలం మారింది, కళ్యాణి! జీవన శైలి మారింది, సుబ్బయ్య పనిచేసే కళ్యాణి! ఊరు కూడా మారింది. పైకాపురం నుంచి ఇదిగో మారి అయిపోయింది. సుబ్బయ్య ఇప్పుడు ఇదిగో తీసుకెళ్ళిపో. సాలూరుకి షిఫ్ట్ అయ్యాడు. కళ్యాణి! అయినప్పటికీ ఆ, సుబ్బు వస్తున్నా. పైకాపురం వాడే. ఇప్పుడు సుబ్బు పైకాపురం ఉప్మా అల్లుడయ్యాడు. తేయడానికి ఇంత లేటా? ఇదిగోండి. టైం అవుతుంది అందుకే. అమ్మా నేను వెళ్ళొస్తాను ఆఫీసర్. వెళ్ళండి. బాయ్. సంతోషకరమైన సుబ్బు కళ్యాణి జీవితాల్లాగానే
జస్టిన్ నిర్మల జీవితాల్లోనూ కాలం మారింది, మనసు మారింది. వాళ్ళిద్దరూ ఇప్పుడు అన్యోన్యమైన దంపతులు. ప్రకృతిలాగానే కాలంతో పాటు అందరూ మారారు. కానీ ఎన్నటికీ మారకుండా ఉన్నది మన కర్ణ. నువ్వు నా బంగారు బుజ్జి. నేనేమి బుజ్జిని కాదు పోండి. అలా అంటావేంటి బుజ్జి? మన ఇద్దరు జాతకాలు చూపిస్తే ఆషాఢం వెళ్ళి శ్రావణం రాగానే తాళి కడితే మంచిదని చెప్పారే. హలో, ఇదే కదా శ్రావణం. ఈ నెలే శ్రావణమా? అదేంటి ఆషాఢం పూర్తవకుండా శ్రావణం ఎలా వచ్చింది? మళ్ళీ ఆషాఢం తర్వాత ఓ శ్రావణం వస్తుందిగా, అప్పుడు కట్టేస్తా నీ మెల్లో తాళి. అది చాలా నా జీవితంలో ఎంతో మంది ఆడపిల్లలను చూశాను, కానీ నా మనసు దోచుకున్న ఆడపిల్లవు నువ్వు మాత్రమే. ఆసే. కర్ణనా ఖర్చు మార్చినా కళ్ళద్దాలు మార్చలేదు కదా. వీడొచ్చిన బండి బ్రేక్ లెస్లా ఉన్నాడు. నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు. రేయ్, నువ్వేంట్రా ఇక్కడ? నాకు ఇక్కడే కదా డ్యూటీ. ఏ రూటు? సాలూరు. అరే రామచంద్ర ప్రభు, ఏమైందన్నా? రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదలదన్నట్టు. ఓ, మీరు కూడా ఆ రూటేనా? అంతే కదా మరి. అలాగా? అదేంటంటే ఏమంటావు?